శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలో మనము 10వ శ్లోకం అభ్యాసేప్యసమర్థోపి అసమర్థోపి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమాప్యసి. అభ్యాసం చేయడంలో కూడా నీవు అసమర్థుడవైతే నా కోసం భగవత్ కర్మలు సత్కర్మలు ఆచరించు, నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షము పొందగలుగుతావు అని చెప్పారు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అన్నీ భగవంతుని కోసమే చేస్తుంటే మన పనులు ఎవరు చేస్తారు? మన కోసం కొన్ని పనులు తప్పవు కదా. అయితే అన్నీ మన పనులే చేసుకోవాలి అంటే భగవంతుని కోసం పనులు చేయనక్కర్లేదా అని ఎవరికి సందేహం రాదు. అన్నీ భగవంతుని కొరికే పనులు చేయండి అంటేనే మరి మన పనులు అనే సందేహం వస్తుంది. సాధారణంగా మన తిండి తిప్పల కోసము, సుఖం కోసము, భోగాల కోసము, అవసరాల కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇవి మన కోసం చేసే పనులు. ఇక సమాజం కోసం సభలు, సమావేశాలు, దేవాలయాలు, కళ్యాణ మంటపాలు కట్టించడం, బావులు త్రవించడం, వృద్ధాశ్రమాలు నిర్వహించడం, ఇవన్నీ సమాజం కోసం. ఇక పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, వేదాధ్యయనం మొదలవి భగవంతుని కోసం చేసేవి. ఇలాంటివి రకరకాలు. ఇలా అయితే మనం 3 రకాలుగా చేస్తుంటాం. అయితే భగవంతుడేమో అన్నీ నా కోసమే మదర్థం చెయ్యాలి అంటున్నారు. ఎలా మరి? మనం చేసే పనులన్నీ మన కోసమైనా, సమాజం కోసమైనా, భగవంతుని కోసమైనా అన్నింటినీ భగవంతుని పనులుగానే చేయాలి. ఎలా? నేను కర్తను, నేను వీటిని చేస్తున్నాను అనే అహంకారాన్ని, కర్తృత్వ భావాన్ని వదిలి నా కర్తవ్యం అనుకుంటూ చేస్తే సరి, నా వల్లనే ఈ పనులు జరుగుతున్నాయి అనే అహంకారం లేకుండా మనం భగవంతుని చేతిలో పనిముట్టులా చేస్తే అవన్నీ భగవత్ కర్మలే అవుతాయి. అన్ని అనర్థాలకు కర్తృత్వమే మూలము. అనగా ఇది నేను చేస్తున్నాను అనే భావన మా భక్తునిలో ఉండరాదు, మనిషిలో ఉండరాదు. బల్బులు వెలుగుతున్నాయి అంటే బల్బుల యొక్క గొప్పతనం కాదు, కరెంటు యొక్క గొప్పతనమే. కలము కవిత్వాన్ని వ్రాస్తున్నదంటే కలం యొక్క గొప్పతనం కాదు, దానిని పట్టుకున్న వాడి గొప్పతనమే. అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే వాటి గొప్పతనం కాదు, వాటికి శక్తినిస్తున్న చైతన్యం యొక్క గొప్పతనమే. ఆ పరిస్థితి ఇది అయితే మధ్యలో మనకు లేనిపోని పెత్తనం, అహంకారం ఎందుకు? అహంకారం విడిచిపెడితే ఆత్మప్రాప్తియే. కనుక కర్మలు చేస్తున్నామంటే అవి మనను బంధంలో పడేస్తాయి. కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టాల్సిందే. మన దృష్టిని భగవంతునిపై నిలిపి ఏ రకం కర్మలు చేసినా, ఎన్ని కర్మలు చేసినా అవి అన్నీ భగవత్ సంబంధమైన కర్మలే అవుతాయి. ఎలా అవుతాయి అనే విషయాన్ని మరి ఒక సంచికలో మనము విపులముగా తెలుసుకుందాం. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.